భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు మీతో చక్రం పట్టిస్తాట. మీరు మామూలుగా ఆలోచించండి, భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరుతుందా? కృష్ణుడు భగవానుడని తెలుసు, కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరాలా, భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరాలా? ఏం చేస్తే కృష్ణుడు చక్రం పట్టేస్తాడో, ఏం చేస్తే అంతటి భగవానుడైనటువంటి కృష్ణుడు కూడా అయ్యయ్యో నేను ప్రతిజ్ఞ చేశాను కదా, నేను చక్రం పట్టుకోకూడదన్న విషయాన్ని కూడా మరిచిపోతాడో, ఆ పని చేసి లోకానికి ఈశ్వర సౌలభ్యాన్ని చూపించాలనుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఆయన కృష్ణుడి జోలికెళ్ళలేదు. కృష్ణుడు సారథిగా ఉన్నాడు, వెనక అర్జునుడు ఉన్నాడు. పూచిన మోదుగు చెట్టుని కొట్టినట్టు కొట్టాడు అర్జునుడిని. అంత రక్తపు ధారలతో ఉన్న అర్జునుడి వంక వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ భగవానుడు. నేను సారథిగా ఉండగా, నన్ను నమ్ముకుని నువ్వుండగా, ఎదురుగుండా రథం మీద కూర్చున్న భీష్ముడు నిన్నిలా కొట్టేస్తాడా? అంతే, ప్రతిజ్ఞ మరిచిపోయాడు, నేను చక్రం పట్టనన్నది మరిచిపోయాడు. ఒక్కసారి దూకేశాడు రథంలోంచి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా, ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల, చక్రంబు చేబట్టి చనుదెంచురయమునపై నున్న పచ్చని పటముజార, నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి, నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు, విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పాడు భీష్ముడు. ఎప్పుడైతే అర్జునుండి పూచిన మోదుగు చెట్టు ఉన్నట్టుగా కొట్టేశాడో, అది చూసి తట్టుకోలేని కృష్ణ పరమాత్మ రథంలోంచి దూకేస్తే ఆయన చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు రెండు ఊగితే వాటి కాంతితో ఆకాశం అంతా కప్పబడిపోయింది. ఆయన దూకితే ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ ఒక్కసారి ఇలా కదిలే. ఆయన గబగబా భీష్ముడి వైపుకి నడుస్తూ చక్రం పట్టేసుకుంటే ఆయన పైన వేసుకున్నటువంటి పచ్చటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. వెనకాల ఉన్న అర్జునుడు పరిగెత్తుకొచ్చి, బావా బావా, అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు కురుక్షేత్రంలో చక్రం పట్టాడని రేపు పొద్దున్న లోకం చెప్పుకుంటుంది, కాబట్టి దయచేసి బావా నువ్వు చక్రాన్ని పట్టుకోవద్దని తన వెంట పడుతుంటే, నేను నీకు సారథిగా ఉండగా నీ మీద బాణాలు వేసి నిన్ను ఇంతలా కొట్టిన భీష్ముణ్ణి ఇవాళ విడిచిపెట్టను. సింహం ఏనుగు మీద దూకి ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి ముత్యములను చెల్లాచెదరు చేసి కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తిన్నట్టు ఇవాళ భీష్ముడి యొక్క కుత్తుగా కత్తిరించేస్తానని చక్రం పట్టుకుని భీష్ముడి మీదకు పరిగెత్తుకొస్తుంటే, ధనస్సు పక్కన పెట్టి భక్తుడి కోసమని తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయినవో కృష్ణ పరమాత్మ, నీవు నాకు దిక్కు అని భీష్మాచార్యుల వారు నమస్కారం చేశారు. ఇది ఈశ్వర సౌలభ్యం. భీష్ముడు ఆనాడటువంటి స్తుతి చేశాడు కనుక భగవంతుడన్నవాడు ఎంతటి సులభుడో, తన యొక్క ప్రతిజ్ఞని కూడా ఎంత పక్కన పెట్టేస్తాడో, ఎంత మురిసిపోతాడో భక్తుల కోసం మనకు అర్థం అవుతుంది. ఇది లేదనుకోండి, ఈ సౌలభ్యం అన్నది మీకు కనపడదనుకోండి ఈశ్వరుడి విషయంలో, పెద్దలైనటువంటి వారు ఈ సౌలభ్యాన్ని భగవంతుడి విషయంలో ఆవిష్కరించలేదనుకోండి, మీకు ఎన్నటికీ భగవంతుని యందు పూనిక కలగడం, మనం భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలము అనేటటువంటి కృతనిశ్చయం కలగడం చాలా కష్టం. అందుకే ఒక్క ఉదాహరణ తీసుకుని ఆవిష్కరించడంలో తాను ఏ కృష్ణ పాత్ర గురించి ఆవిష్కరిస్తున్నాడో ఆ కృష్ణుడి యొక్క సౌలభ్యాన్ని భక్తజనులకు అందించడంలో కృతకృత్యుడై లీలాశకుడు ఎంత గొప్ప ఉపమానాన్ని తీసుకున్నాడో చూడండి. అటువంటి ఉపమానాన్ని అందించడం, అంతగా కృష్ణుని యొక్క సౌలభ్యాన్ని మీకు ఒక్కసారి అందించారనుకోండి, మనస్సుకు ఒక అలవాటు ఉంటుంది. ఏమంటే ఆయన అలా అంత గొప్పగా రచన చేశారు, చిన్ని కృష్ణుడు గోపకాంతల చేతులలో స్నానం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయమే. అంత సులభుడా కృష్ణుడు? అంత తేలిగ్గా అందరికీ దొరికాడా? మీరు బాగా ఆలోచించండి. దాన్ని మీరు ఇంకొంచెం కొనసాగింపుగా ఆలోచిస్తే, కృష్ణావతారంలో అసలు ఏమీ తెలియని వాళ్లతో మమేకమైపోయినట్టుగా ఏ అవతారంలో కూడా భగవానుడు అంతగా కలిసిపోయింది లేదు. భగవద్గీత బోధించినటువంటి వాడు, జగద్గురువైనటువంటి వాడు, సంకల్ప మాత్రం చేత రాక్షసుల్ని సంహరించగలిగినటువంటి వాడు, అటువంటి పరమాత్మ ఏమీ తెలియనటువంటి గోపాల బాలులతో కలిసిపోయినట్టుగా, ఆ గోపకాంతలతో కలిసిపోయినట్టుగా మీకు ఇంకెక్కడా కనపడదు. కృష్ణుడి గురించి మీకు ఎంత ఆలోచన చేత ఆయన సౌలభ్యాన్ని మీరు లోపల తరచి చూస్తే మీరు అంత
బాగా కృష్ణుడికి దగ్గరవుతారు. మీరు ఎంతగా కృష్ణుడికి దగ్గరవుతారో అదే మన జీవితానికి శ్రీరామ రక్ష, అదే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఒక గురువు యొక్క బాధ్యత ఏది అంటే భగవంతుడి వైపుకి భక్తుల్ని నడిపించడం. అందులో లీలాశకుడు ఎంచుకున్నటువంటి మార్గం అత్యద్భుతమైనటువంటి మార్గంతో దాన్ని ఆవిష్కరించాడు. దీన్ని భీష్మస్తుతితో కలిపి కృష్ణుని యొక్క సౌలభ్యాన్ని మీకు నేను చూపించే ప్రయత్నాన్ని చేశాను. మీరు ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని భాగవతం మీద ఒక్కసారి మానసికంగా విహంగ వీక్షణం చేసే ప్రయత్నం చేసి కృష్ణ సౌలభ్యాన్ని మనసులో తలుచుకోండి. మీకు ఎంత ఆనందం కలుగుతుందో. ఎందుచేతనంటే కృష్ణుడిలా చేష్టితములను చేసి, కృష్ణుడిలా లీలలు చేసి, కృష్ణుడిలా అసలు అమ్మకి కూడా అంతగా విశ్వరూపాన్ని చూపించి కలిసిపోయినటువంటి అవతారం మీకు ఇంకెక్కడా కనపడదు. అసలు లేదు, అటువంటి అవతారం లేదు. ఎందుచేత అంటే అసలు ఈ పిల్లాడేనా ఇంత గొప్పవాడు అనుకుంది. ఆఖరికి యశోద కూడా. ఎటువంటి యశోద? ఆవిడే చూసింది విశ్వరూపాన్ని. సాక్షాత్ మట్టి తింటున్నాడు అని బలరాముడు వచ్చి చెప్తే, అన్నయు సకులును చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థము లేదే అంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధమ్మ అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అంటే, నిజంగా నోరు విప్పితే చూసినటువంటి యశోద అంత విశ్వరూపం కనపడింది. అంత గొప్ప ఆనందాన్ని అనుభవించింది. ఏది? మరుక్షణంలో వైష్ణవమాయి కప్పాడు. ఎంత సులభుడైపోయాడో తెలుసా అండి యశోద దగ్గర. ఎంత ఆశ్చర్యం అంటే, భాగవతంలో అన్నం పెడుతోంది రాత్రి, మూతి ముడుచుకొని నేను అన్నం తిన్నని మొరాయిస్తున్నాడు. ఒళ్ళు మండిపోయింది. ఏ తల్లికైనా అన్నం పెడితే పిల్లల మీద ఎలా కోపం వస్తుందో యశోదకు అలాగే కోపం వచ్చింది. ఆవిడంది, అవునులే అమ్మని కదా, పిలిచి చక్కగా వెన్న ముద్దలు పెడితే ఎందుకు సహిస్తుంది, ఇప్పుడు కాసేపట్లో మాధవ కబళం తల్లి అంటూ భిక్షులు వస్తారు, నిన్ను తీసుకెళ్లి వాళ్ళ పాత్రలో పడేస్తాను. వాళ్ళు రాత్రి ఊరు బయట ఉన్న రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి నిన్ను భిక్షాపాత్రలోంచి బయటికి తీస్తారు, పక్కన కూర్చోబెట్టి వాళ్ళు తింటారు, నీకు పెట్టరు. అప్పుడు అమ్మా అని నువ్వు ఏడుద్దుగానివి. అప్పుడు ఆకలేస్తుంది, పెట్టేవాళ్ళు ఉండరు, పక్కన భిక్షులు ఉంటారు, వాళ్ళు తింటుంటారు, అప్పుడు ఏడుద్దుగానివే అంది. ఈలోగా నిజంగా ఇంటి ముందుకు ఎవరో వచ్చి అమ్మా మాధవ కబళం తల్లి అన్నాడు. ఎంత టక్కరితనం చూపించాడండి. ఎవరు నోటిలో విశ్వరూపాన్ని చూపించాడో ఆయనే భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లికనియు భీతిల్లు నృప. ఎంత భయాన్ని చూపించేశాడంటే ఆ రోజున వెనక నుంచి అమ్మని గట్టిగా పట్టేసుకుని ఇలా ముఖం పెట్టేసి పైకి ముఖం తీయకుండా, అమ్మ నన్ను తీసుకెళ్లి వాళ్ళ భిక్షాపాత్రలో వేసేయకమ్మా, అమ్మ నన్ను తీసుకెళ్లి వాళ్ళ భిక్షాపాత్రలో వేసేయకమ్మా అని ఏడుస్తుంటే ఆ దొంగ ఏడుపు చూసి చెయ్యి పట్టుకుని విడిపించి, అయ్య పిచ్చి నాన్న నిన్ను ఎందుకు పడేస్తానరా భిక్షాపాత్రలో, బెంగ పెట్టుకోకు కూర్చో అని చెప్పి తీసుకెళ్లి వచ్చినటువంటి భిక్షులకి భిక్ష వేసి ఇంట్లోకి వచ్చినటువంటి యశోద ఈ పిల్లవాడా పరబ్రహ్మం అనుకుందంతే. అంత సౌలభ్యంతో ఏమీ తెలియని వాడిలా కలిసిపోయాడు. అంత కలిసిపోయినా అది పరబ్రహ్మస్వరూపం. అంత సౌలభ్యం అండి కృష్ణావతారంలో. ఇంత చెప్పడానికి అందమైన ఒక్క ఉదాహరణ తీసుకున్నాడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విదావదక్షౌ వారాహ జన్మని బభూవరమీ సముద్రాహ. అటువంటి వాడివి తం నామనాథమరవింద దృశం యశోదాపాణిద్వయం తరజలై స్నపయాం బభూవ. కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికి దోషిడి నీళ్లతో స్నానం చేసేసావు. ఇది నీ సౌలభ్యం అంటే. కాబట్టి లీలాశకుని యొక్క శ్లోకాన్ని ఈశ్వర సౌలభ్యంగా భావన చేసి దాని యందు పూనిక పెంచుకోవడానికి మనం స్వీకరించవలసి ఉంటుంది. ఇక కృష్ణ భగవానుడి యొక్క లీలలు చాలా చేశాడు భాగవతంలో. ఎన్నో లీలలు చేస్తే దాన్ని రకరకాలుగా అనుభవించారు పెద్దలు. లీలాశకుడు చాలా అందమైన కోణంలో దాని గురించి ఒక మాట మాట్లాడతాడు. ఆయన అంటాడు, అసలు ఈశ్వర మీరు ఇన్ని లీలలు చేయవలసిన అవసరం ఏమిటి అంటే, ఆయన ఒక అందమైన కోణాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించాడు. స్థేయం హరేర్హరతియం నవనీత చౌర్యం జారత్వమస్య గురుతల్ప కృతాపరాధం హత్యాదశానన హతిం యత్
మధుపాన దోషం యత్పుతనా స్తనపయస్య పునాతు కృష్ణ అన్నాడు. ఎంత అందమైన శ్లోక రచన చేశాడంటే, పాపముల సంగతి అలా పెట్టండి. పాపములంటే చెయ్యకూడనటువంటి పనులు, వేదం నిషేధించినటువంటి పనులు చేయడమే పాపకర్మలు. పాపకర్మలు అంటే యథార్థానికి భగవంతుణ్ణి చేరకుండా మళ్ళీ అవి ఫలితంగా వచ్చి ప్రతిబంధకాలుగా నిలబడతాయి. ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డుగా వచ్చి నిలబడతాయి చేసిన పాపకర్మలే. అదే అసలు దుఃఖం అంటే. కానీ మహాపాతకములని 4 ఉన్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ చెయ్యకూడదు. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కూడా వీటి గురించి ఒక మాట స్పృశిస్తాడు. బ్రహ్మహత్య చేయడం, హే మహారీచ బంగారాన్ని దొంగిలించడం, సురాపో మధుపానం చేయడం, గురుతల్పక నోటితో కూడా ఉచ్చరించకూడదు, గురు భార్యతో కలిసి ఏకశయ్య మీద పడుకోవడం, సురాపో గురుతల్పక మహాపాతకినో హ్యేతే తత్సంసర్గీ చ పంచమః. ఇవి 4 కాకుండా పంచమహాపాతకాలు అంటారు. ఈ 4 ఏదో ఒక మహాపాతకం చేసినటువంటి వాణ్ణి నా స్నేహితుడు, నా మిత్రుడు అని అంగీకరించి వాడితో కలిసి తిరగడం. అటువంటి వాణ్ణి స్నేహితుడు, మిత్రుడు అని చెప్పి వాడితో కలిసి తిరిగినప్పటికీ ఎవరు అలా తిరిగాడో వాడు కూడా మహాపాతకం చేసిన వాడు అవుతాడు. అందుకని వాటి 5 పంచమహాపాతకాలంటారు. ఎవడో ఒకడు తెలియక చేశాడు, ఇప్పుడు వాటికి ప్రాయశ్చిత్తం లేదా అంటే కొన్నింటికి అసలు ప్రాయశ్చిత్తం లేదు. కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. కొన్ని మహాపాతకాలకు అసలు నిష్కృతి చెప్పబడలేదు. మరి అటువంటి వాడు పశ్చాత్తాపంతో తప్తమైతే వాణ్ణి ఉద్ధరించేది లోకంలో ఏదైనా ఉందా? ఇవాళ లీలాశకుడు లోకానికి ఒక అభయం ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అసలు కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల యొక్క ఆంతర ప్రయోజనం అదే. అటువంటి మహాపాతకాలు చేస్తూ ఇవి ఒకసారి చదువుకోమని కాదు, తెలిసో తెలియకో జ్ఞానం లేక పొరపాటున ఇటువంటి మహాపాతకం చేసిన వాడెవరైనా ఉంటే దాని యొక్క ఫలితం కట్టి కుడిపేస్తుంటే దాని నుంచి విముక్తుడవ్వాలంటే ఒక్కటే మార్గం, కృష్ణ పరమాత్మ యొక్క లీలలను చదువుకోవడమే. అవి ఏ లీల దేనికి పనికొస్తుంది ఆయన విభాగం చేశాడు. స్థేయం హరేర్ హరతియన్ నవనీత చౌర్యం. దొంగతనం చెయ్యవలసినటువంటి అవసరం పరమాత్మకి ఉంది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మం. అటువంటి వాడు నవనీత చౌర్యం ఎందుకు చెయ్యాలి? మీకు లోకంలో బంగారం ఎత్తుకుపోయే దొంగలు ఉంటారు, బట్టలు ఎత్తుకుపోయే దొంగలు ఉంటారు, డబ్బెత్తుకుపోయే దొంగలు ఉంటారు. తప్ప వెన్నెత్తుకుపోయే దొంగ లోకంలో కృష్ణుడు ఒక్కడే. ఆయన తప్ప వేరొకడు లేడు వెన్న దొంగతనం చేసేవాడు. అది కూడా ఆ నందవ్రజంలో ఉండేటటువంటి గోపకాంతల ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెన్న దొంగతనం చేస్తుంటాడు. అసలు ఆయన మీద ఛార్జ్ షీట్లన్నీ చిన్నప్పుడు ఈ వెన్న దొంగతనం గురించి. గోపకాంతలందరూ వచ్చి బలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి ఓయమ్మ నీ కుమారుడు పాయిండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయద మెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అని పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి నీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి అని ఎవరు చూడండి ఇదే మాట. రాత్రికి రాత్రి మా ఇంటికి వచ్చాడమ్మా, వచ్చి వెన్న తినేశాడు. పోనీ వెన్న తినేసిన వాడు వెన్న తిన్నట్టుగా ఊరుకున్నాడా? ఆ వెన్న తినేసి మళ్ళీ కొంచెం ఆ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఆ కోడలు మూతికి రాసరిపోతే తెల్లవారకట్ట అత్తగారు ఖాళీ కుండలు చూసుకుని ఆ కోడలు తినేసింది వెన్నంతానే అత్తగారు కోడలు జుత్తు పట్టు కొట్టుకున్నారు. ఆయన లీలలన్నీ వెన్న దొంగతనమే. పైగా కొన్ని ఇళ్లలో ఆ వెన్న దొంగతనం చేసి వెళ్ళిపోవడం కాదు, పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడచే ఆజ్ఞ కలదో లేదో అంటుంది ఒక గోపకాంత వచ్చి. ఆ వెన్నంతా తినేశాడమ్మా, తినేసి ఆ పాలన్నీ తాగేసి ఆ కుండలన్నీ అక్కడ పెట్టేసి పిల్లలతో కలిసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడమ్మా, కుండలు కూడా పగిలిపోయాయి మా ఇంట్లో అంటుంది. ఏ గోపకాంత చెప్పినా ఒక్కటే మాట చెప్తుంది,
మా ఇంట్లో వెన్నంతా తినేశాడు, మా ఇంట్లో వెన్నంతా ఎత్తుకుపోయాడు. చిత్రం ఏమిటంటే తలోదరి అన్నారు వాళ్ళు. చిక్కిపోయిన కడుపున్నట్టుగా ఉన్న ఓ యశోద, ఎంత తిండి తినే పిల్లాన్ని కన్నావమ్మా అన్నారు దెప్పి పొడుపుగా. ఇంతమంది ఇన్ని వచ్చి చెప్తుంటే, వీళ్ళందరూ చెప్తుంటే ఆయన ఆ రోజున వాళ్ళు చెప్తున్న దాని వంక విని ఇలా అమ్మ వంక తిరిగి, నేనా అమ్మ ఇలాంటివి చేసేవాణ్ణి అన్నట్టుగా చూశాడు. కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై శాంతుని పెంపునన్ పరమ శాంతుని పంపున గోలమాట్కి తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్నంటారు పోతన గారు. ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతల వంక వాళ్ళ వంక, గోపకాంతల వంక వాళ్ళ వంక చూస్తుంటే పాపం ఈ వెర్రి తల్లి యశోద, అయ్యో అలా అనకండమ్మా, మా పిల్లాడికి ఏం తెలీదు, మా ఇంట్లోనే ఇంత వెన్నుంది, ఇంత కూడా తినడు, పెడితే మీ ఇళ్ళకొచ్చి అంత వెన్న ఎందుకు తింటాడు అని వీళ్ళందరినీ తిప్పి ఇంటికి పంపించేసింది. మీ ఇంట్లో దొంగతనం చేసి మీ ఇంట్లో వెన్నే పాడు చేసి తినేసిన రోజున నువ్వు పట్టుకోపోతావా, నీకు తెలియకపోతుందా, అప్పుడు మేము చూస్తానులే అన్నారు వాళ్ళు. వెన్న దొంగ అన్నవాడు కృష్ణుడి తర్వాత ఇంకో దొంగ ఎవడైనా ఉన్నాడండి ప్రపంచంలో? ఒక్క మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులోనైనా పక్క వాళ్ళ ఇంట్లో వెన తినేశాడండి అని చెప్పి, వెన్నెత్తుకుపోయాడండి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసు ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఉందా? ఎక్కడా లేదు. కానీ ఒక్క కృష్ణావతారంలో మాత్రం ఆయనకి ఎందుకంత వెన్న దొంగతనం అంటే, అసలు ఆ వెన్న ఏమిటో అనుభవించినటువంటి పెద్దలు చెప్పారు. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేస్తారు. అందులో అంటారు ఆయన, భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు నపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం, నా మనస్సు అనేటటువంటి తామర పువ్వులో భక్తి అన్న తేనె ఉంటే భ్రమరాధిపుడైనటువంటి శ్రీశైల మల్లికార్జునుడు వచ్చి దాని మీద వాలి ఆ భక్తి మకరందాన్ని తాగుతాడు. కాబట్టి నా మనస్సు స్వచ్ఛంగా తామర పువ్వులా భక్తి మకరందంతో నింపి ఉంచవలసిన అవసరం ఉంది ఈశ్వరుణ్ణి పిలవడం కోసం. అప్పుడు ఈశ్వరుడు రావక్కర్లేదు, ఇలా భక్తితో నిండి ఉంటే వెతుక్కుంటూ ఆయనే వస్తాడు. నవనీతం అనేటటువంటి మాట వెనక ఉన్న అర్థం వేరు. నవనీతం అన్న మాట దేన్ని సూచిస్తుంది అంటే ఈశ్వరుని యందు ఉన్న నిరతిశయ ప్రీతిని సూచిస్తుంది. పాలు స్వచ్ఛంగా ఉంటాయి. భగవంతుని యొక్క రూప గుణ లీలా విభూతులకు పాలు అని పేరు. పాలు ఈశ్వరాభిషేకంలో కూడా పంచామృతాల్లో వాడబడేటటువంటి మొదటి పదార్థం. పాలు సమీకృత ఆహారం. పాలు తాగి పడుకుంటే ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి చక్కటి శక్తి కలుగుతుంది. అటువంటి పాలు భగవంతుని యొక్క రూప లీలా గుణ విభూతులను సూచిస్తాయి. భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఏ ఉన్నాయో అవన్నీ పాలు. ఇప్పుడు ఈ పాలకుండే లక్షణం ఏమిటంటే కేవల కమ్మతనం కాదు, సంసార భ్రమణ పరితాపోపశమనం కల్పిస్తుంది. అది భగవత్ కథ కనుక అది కాని లోపలికి వెళ్ళిందా మామూలు పాలు నోటిలోంచి వెళ్ళి ఆకలి తీరుస్తాయి, కేవలం ఉదరపోషణ చేస్తాయి, రక్తాన్ని వృద్ధి చేయవచ్చు, మీకు లోపల ఉన్నటువంటి క్షుత్తుని నివారించవచ్చు. ఆయన మాట్లాడుతున్నది కృష్ణకర్ణామృతం, చెవులలోంచి వెళ్ళవలసిన అమృతం గురించి మాట్లాడుతున్నాడు. భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క విభూతులు సాక్షాత్తు పాలైనా అవి నోటితో తాగేవి కావు. అవి పెద్దల వలన విని చెవుల గుండా స్వీకరించవలసినవి. ఇవి చెవులలోంచి లోపలికి వెడితే జరిగేటటువంటిది ఏది అంటే మామూలు పాలు ఆకలితో తప్తమవుతున్న వాడి యొక్క ఆకలిని తీరుస్తాయి, కడుపు చల్లబడేటట్టు చేస్తాయి. ఈ పాల గొప్పతనం ఏమిటంటే ఇవి చెవిలోంచి లోపలికి వెళ్ళాయి అనుకోండి. శంకరులు అంటారు శివానంద లహరిలో, ఆయన ఆ శివుడి యొక్క కథలనేటటువంటివి కానీ ఒక్కసారి గళంతీ శంభోత్త చరిత చరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. అలా కృష్ణకర్ణామృతం చెవులలోంచి లోపలికి వెళ్ళింది అనుకోండి, ఆ కృష్ణుడి యొక్క కథ రూపము విలాసము అవన్నీ లోపలికి వెళ్ళాయి అనుకోండి, ఇప్పటి వరకు ఎండిపోయినటువంటి మనస్సులోంచి పైకి రీచినటువంటి రజోగుణ తమోగుణం అనేటటువంటి ధూళి ఆ పాలు తగలగానే అణిగిపోతుంది, అట్టకట్టేస్తుంది.
ఈ ధూళి ఎగరదు, లోపల చల్లతనం కలుగుతుంది, సంసార భ్రమణ పరితాపోపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఇటువంటి భగవంతుని యొక్క కథ అనబడేటటువంటి ఈ రూపగుణ విభూతుల్ని ఆర్తితో శ్రవణం చెయ్యాలి. ఆ శ్రవణం ఎందుకు శ్రవణం చేస్తున్నాడు అంటే, సినిమాలో టికెట్ దొరకలేదు కాబట్టి వాడు ఎవడో గట్టిగా అరుస్తున్నాడు కాబట్టి కాసేపు ఉందామని వచ్చి శ్రవణం చేసిన వాడి కోసం కాదు. పెద్దలు ఒక మాట చెప్తారు, శోభానాయుడు గారి డ్యాన్స్ చూడ్డానికి భగవత్ సంబంధమైన ప్రవచనం వినడానికి చాలా తేడా ఉంటుంది. శోభానాయుడు గారి డ్యాన్స్ చేసి చూసినవాడు శోభానాయుడు గారిలా ఇంటికి వెళ్ళి డ్యాన్స్ చెయ్యక్కర్లేదు. ఆవిడ చాలా బాగా చేశారని ఒక మాట చెప్తే చాలు. కానీ భగవత్ సంబంధమైనటువంటి ప్రవచనం విన్నవాడు చాలా బాగుందని సర్టిఫికెట్ ఇవ్వడానికి వినక్కర్లేదు. అటువంటి సర్టిఫికెట్ల కోసం ప్రవచనాలు చెయ్యక్కర్లేదు. దేని కొరకు ప్రవచనం? సనాతన ధర్మంలో ప్రవచనం అన్నది ఎందుకు వచ్చిందంటే, సంసార భ్రమణ పరితాపోపశమనం కోసం వచ్చింది. మనం వెడుతున్న మార్గం తిప్పుకుని ఈశ్వరుడి వైపుకి తిరగడానికి వీలుగా, మనం భగవంతుడి వైపుకి తిరగడానికి దాన్ని ఉపకరణంగా స్వీకరించడానికి వచ్చింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.